బోనాల పండుగలోని ముఖ్యమైన ఘట్టాల్లో రంగం ఒకటి. ఈ రంగం అమ్మవారి సందేశమా, శతాబ్దాలుగా కొనసాగుతున్న ఆధ్యాత్మిక సంప్రదాయమా? బోనాలు ది ప్రైడ్ ఆఫ్ తెలంగాణ. ఎపిసోడ్ 6. తెలంగాణ బోనాలలో అత్యంత విశిష్టమైన ఆచారాల్లో ఒకటి. ఇది అత్యంత ఆసక్తిగా ఎదురుచూసే కార్యక్రమం. జానపద సంప్రదాయం ప్రకారం అమ్మవారి సేవలో నిమగ్నమైన ఒక మహిళ ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారి ఆవాహనతో ప్రజలకు సందేశం ఇస్తుందని భక్తులు విశ్వసిస్తారు. ఈ కార్యక్రమమే రంగం. సంప్రదాయం ప్రకారం బోనాలు సమర్పించిన మరుసటి రోజు రంగం నిర్వహించే మహిళ ఒక మట్టి కుండపై నిలబడి భక్తుల ముందుకు వస్తుంది. ఆ తరువాత భక్తులు అడిగే ప్రశ్నలకు లేదా సమాజానికి సంబంధించిన విషయాలపై ఆమె ఓ సందేశం చెబుతుంది. దీనినే అమ్మవారి సందేశంగా, ఆశీర్వచనంగా భక్తులు భావిస్తారు. రంగం తెలంగాణ జానపద సంప్రదాయంలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, క్రీస్తు శకం 1516 నాటి తెలుగు శాసనంలో రంగం అనే పదానికి సంబంధించిన ప్రస్తావన కనిపిస్తుంది. బోనాలు ఆషాఢ మాసంలో, అంటే వర్షాకాలం ఆరంభంలో వస్తాయి. అప్పటి తెలంగాణ గ్రామీణ సమాజం పూర్తిగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడింది కాబట్టి రాబోయే వానాకాలం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనే తపన నుంచి ఈ ఆచారం పుట్టినట్లుగా భావిస్తారు. బోనం సమర్పణ ద్వారా భక్తులు అమ్మవారికి తమ కోరికలను విన్నవించుకుంటే, రంగం ద్వారా అమ్మవారు భక్తులకు తిరిగి సమాధానం ఇస్తుందని నమ్మకం. ఇది భక్తులు, దేవత మధ్య ద్వైదిశ సంభాషణ. ఈ ఆచారం శతాబ్దాలుగా కొనసాగుతున్న సాంప్రదాయమై ఉండొచ్చని సూచిస్తుంది. అయితే రంగంలో చెప్పే విషయాలను దైవ సందేశంగా భావించడం భక్తుల విశ్వాసానికి సంబంధించిన అంశం. ఎవరు ఎలా నమ్మినా రంగం తెలంగాణ ప్రజల భక్తిలో ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. అది విశ్వాసానికి, సంప్రదాయానికి, సమాజాన్ని ఒక చోట చేర్చే ఆధ్యాత్మిక అనుభవానికి ప్రతీక. రంగం ముగిసింది, కానీ బోనాల యాత్ర ఇంకా ముగియలేదు. ఇప్పుడు ప్రారంభమవుతుంది ఘటం ఊరేగింపు. ఘటం అంటే ఏమిటి? దాన్ని ఎందుకు ఊరేగిస్తారు? నెక్స్ట్ ఎపిసోడ్లో.